హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. మరి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎందుకంటే దాదాపు సంవత్సరం పైన అయిపోయింది. ఇప్పటిదాకా కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టలేదు మన కూటమి ప్రభుత్వం. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసమే కాదు, ఇక్కడ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య కూడా భారీగా ఉంది. ఇక కార్డులో మార్పులు చేర్పుల కోసమే కాకుండా మనకు చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు దేనికైనా కానీ మనకు ఏ ప్రభుత్వ పథకాలైనా రావాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగానే రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది. మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మేము ఉన్నాము, మా పిల్లలు లేరు. మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మా పిల్లలు లేరు కదా, మాకు రేషన్ కార్డు అనేది ఇస్తారా అని చెప్పి చాలామంది అడిగారు. మరి ఇస్తారా ఇవ్వరా అనేది నేను వీడియోలో అయితే తెలియజేస్తాను. అలాగే ఇంకొంతమంది ఏంటంటే, మాకు కొత్తగా పెళ్ళి అయింది, మా భార్య ఆధార్ కార్డు మా అడ్రస్కు మార్చుకున్నాము, ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే పథకాలు రావు అంటున్నారు. మరి కార్డు కూడా రాదు కదా. మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంది. మరి ఇక్కడ మా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అంటే మా దాంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవాలా, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించాలా అని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంది. దాన్ని కూడా క్లియర్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి మరి కొత్త రేషన్ కార్డులను చేపట్టడానికి కంటే ముందు ఉన్న రేషన్ కార్డులకు ఈకేవైసీ చేస్తున్నారు. మరి ఈకేవైసీ అనేది పూర్తవుతేనే మనకు ఇక్కడ కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరి గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. తర్వాత మళ్ళీ గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారానే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపడతారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే మన పౌరశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మొదలు పెట్టడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్ చేస్తాను. దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను షేర్ కూడా చేయండి. చాలామందికి చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి షేర్ చేసి, అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇలాంటి సమాచారాన్ని అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు నేను క్షణాల్లో మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అంటే కొత్త రేషన్ కార్డులను మొదలు పెట్టడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఇక్కడ రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి అని చెప్తుంది ఏపీ ప్రభుత్వం. మరి కొత్తగా పెళ్ళైన వారికి ఇక్కడ ఒక పెద్ద సమస్య అయితే ఉంది, అంటే ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. మరి చాలామంది ఇప్పటికే అడిగారు నన్ను, గత వీడియోలో నన్ను అడగడం జరిగింది. ఈ విధంగా మా సమస్య ఉంది, మాకు ఏదైనా సరే క్లియర్ అప్డేట్ ఉంటే చెప్పండి అని చెప్పారు. మరి ముందుగా దాని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది లేకపోతే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కష్టమైపోతుంది. రేషన్ కార్డులు ఉంటేనే పథకాలు వస్తాయి. మరి పథకాలు రావాలంటే కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి. మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఇక్కడ నేను ముందే చెప్పాను మీకు, అంటే కొత్తగా మ్యారేజ్ అయి ఉంటుంది, అంటే కొత్తగా పెళ్ళి అయింది. మరి ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో ఆల్రెడీ మ్యాపింగ్ అయి ఉంటారు, హౌస్ హోల్డ్లో మ్యాపింగ్ చేసుకొని ఉంటారు.
మరి ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది. ఇక మా భార్య అడ్రస్ను ఆధార్లో మా అడ్రస్కు నేను మార్చుకున్నాను. ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నేను ఇక్కడ చేయించుకోవాలా, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లోనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించాలా అని చెప్పి ఒక డౌట్ అయితే అడిగారన్నమాట. మరి ఇందులో భాగంగానే ఆ డౌట్ను నేను ఇక్కడ క్లారిఫికేషన్ చేస్తాను. ఇక మీరు ఏం చేయాలంటే అక్కడ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి తీసివేయాలి. ఎవరైతే మీ భార్య ఉంటారో, మీరు పెళ్లి చేసుకున్నారు, మీకు ఆధార్ కార్డు అడ్రస్ అంతా కూడా మీ ఊరికి మార్చుకున్నారు. ఇది తప్పనిసరిగా చేయాలి. కొత్త రేషన్ కార్డు రావాలంటే మరి అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు రిమూవ్ చేయించుకోవాలి. ఆప్షన్ అయితే ఉంది. మరి అక్కడ మీరు తొలగించుకొని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యురాలిగా మీ యొక్క భార్యను మీరు యాడ్ చేసుకోవచ్చు మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్. ఇది మీరు అక్కడ సచివాలయ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో నుంచి మనకు రిమూవ్ చేయడానికి కూడా ఆప్షన్ అయితే లేదు ఇప్పుడు. కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో రిమూవ్ చేసుకోండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో రిమూవ్ చేసుకొని ఇక్కడ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంటర్ చేసుకోండి. మీ దగ్గర ఈజీగా మీకు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కొత్తగా పెళ్ళైన వారు ఈ రేషన్ కార్డును పొందాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క భార్య ఆధార్ కార్డు అడ్రస్ అనేది మీరు ఇక్కడికి మార్చుకోవాలి. అలాగే మీ దగ్గర మీరు హౌస్ హోల్డ్ మ్యాప్లో ఇక్కడ నమోదు చేయించుకోవాలి. మరి సిద్ధంగా ఉండాలి. అలాగే కొత్తగా పెళ్ళైన వారు రేషన్ కార్డు పొందాలి అంటే ఇవే కాకుండా తప్పనిసరిగా మీ ఇద్దరి ఆధార్ కార్డులు ఉండాలి, మీ ఇద్దరి ఫోటో ఉండాలి, జాయింట్ ఫోటో. అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటు ఇవన్నీ కూడా ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు కొత్తగా పెళ్ళి అయ్యింది కాబట్టి మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది కూడా అడుగుతామని చెప్పి ఇక్కడ పౌరశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. కాబట్టి మీకు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నవారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డులు ఉండాలి, ఇద్దరివి కూడా. మరి ఈ యొక్క రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి. మీరు మ్యారేజ్ సర్టిఫికెట్తో పాటు అప్లై చేసుకోవచ్చు. మరి ఇదంతా కూడా బాగానే ఉంది. మరి చాలామంది ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మా పిల్లలను మేము నమోదు చేసుకోలేదు అంటున్నారు. మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పిల్లలను నమోదు చేసుకోకపోయినా కూడా ఇబ్బందేనండి. మీరు ఏం చేస్తారంటే మీకు కార్డు ఉన్నా లేకపోయినా కూడా మీరు ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారా లేదా అనేది ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు నమోదు చేయించుకుంటే మీకు తెలిసిపోతుందన్నమాట. మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటేనే పథకాలు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, అన్నీ వస్తాయన్నమాట. కాబట్టి ఇబ్బంది లేకుండా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి. మరి రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది. కాబట్టి పౌరశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈకేవైసీ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మరి కొత్త రేషన్ కార్డుల కంటే ముందే మీరు ఈకేవైసీ ప్రక్రియను మొదలు పెట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మరి గ్రామ వార్డు సచివాలయాల అధికారుల ద్వారా ఈ నెల 31వ తారీఖులోపు ఈ పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈకేవైసీని పూర్తి చేస్తామని చెబుతూ ఉన్నారు. మరి ఈకేవైసీ కనుక పూర్తి అయిన వెంటనే మీకు ఇక్కడ ఏదైతే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఈ నెల 31లోపు పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుని గ్రామ వార్డు సచివాలయాల అధికారుల ద్వారా ఈ సర్వే అనేది కొనసాగించాలని, దాని ప్రకారం మేము కొత్త రేషన్ కార్డులు అంటే పాత రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి చేసిన కొత్త రేషన్ కార్డులు ఇస్తాము అంటున్నారు. మరి ఇదంతా కూడా కాకుండా కొత్త రేషన్ కార్డులోని పాత రేషన్ కార్డుల్లో కానీ మార్పులు చేర్పుల కోసం చూస్తున్నారు అంటే పిల్లలు అంటే వాళ్లకు కొత్తగా పెళ్ళి అయ్యి ఉంటుంది. అప్పుడు రేషన్ కార్డు తీసుకొని ఉంటారు, తర్వాత పిల్లలు పుట్టుంటారు. మరి ఆ పిల్లలను రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవాలి. రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవడానికి కూడా అప్లై అయితే ఇవ్వబోతోంది. మీరు ఏం చేయాలంటే ముందుగా
హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పిల్లలను యాడ్ చేసుకొని తర్వాత రేషన్ కార్డులో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ మార్పులు చేర్పుల కోసం. పిల్లలు రేషన్ కార్డులో లేరన్నమాట. మరి రెండోదిగా చూసుకుంటే ఎవరైనా చనిపోయి ఉంటారు, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు విడిపోయి ఉంటారు. అటువంటి వారి కోసం తొలగించుకోవడానికి అంటే డిలీట్ చేసుకోవడానికి కూడా మనకు ఇంకా అవకాశం లేదు. మరి యాడ్ చేసుకోవడానికి అవకాశం లేదు, డిలీట్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి మీరు మెంబర్స్ను తీసివేయాల్సి ఉంటుంది. ఇది హౌస్ హోల్డింగ్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు కొత్త రేషన్ కార్డు ప్రక్రియ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కొత్త రేషన్ మీరు అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మీకున్న డౌట్లన్నీ కూడా ఇక్కడ కొద్దో గొప్ప నేను క్లియర్ చేశాను. మరింత సమాచారం మీరు ఏదైనా సరే కామెంట్స్లో తెలియజేస్తే మీకోసం నేను మరింత సమాచారాన్ని కొత్త రేషన్ కార్డుల కోసం తీసుకొస్తాను. ఇక ఆల్రెడీ ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారు మరి గ్రామ వార్డు సచివాలయాల అధికారుల ద్వారా మళ్ళీ కూడా సర్వే అనేది ఉంటుంది. మీరు ఈకేవైసీ అనేది ఈ నెల 31 లోపు పూర్తి చేసుకుంటే ఏప్రిల్లో మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టబడుతుంది. మరి కొత్తగా రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకోవడానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటు నేను ముందుగా చెప్పినట్లు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే మీ భార్యాభర్తలు ఇద్దరి ఆధార్ కార్డులు, భార్యాభర్తల ఇద్దరి ఫోటో, అలాగే కరెంటు బిల్లు అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే మార్పుల చేర్పుల కోసం ఇంతేనండి. ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని రెడీగా ఉంటే మీకు త్వరలోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టనట్లు ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి ఆప్షన్ అనేది ఇంకా ఇవ్వలేదు, అప్లై చేసుకోవడానికి ఇవ్వలేదు, మనుషులు డిలీట్ చేసుకోవడానికి ఇవ్వలేదు, అలాగే పిల్లలను కూడా యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇవ్వలేదు. ఇది ప్రస్తుతానికి తాజా సమాచారం. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింకు మీరు షేర్ చేయండి ద్వారా. అలాగే ఇలాంటి అప్డేట్ కోసం మరింత సమాచారాన్ని తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మిస్ అవ్వద్దు. ఇదే ఈరోజు అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.